పరమ పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరలోకముని దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు, ఏ పాపం లేని యేసుక్రీస్తు ప్రభువారు ఆ మహిమ సింహాసనము నిడిచి భూలోకానికి వచ్చి మానవుని యొక్క పాదాలు గడిగాడండి. మనుషుని యొక్క పాదాలు గడిగాడు. ఎంత తగ్గించుకున్నాడు చెప్పండి. దేవుడు మానవుడి యొక్క పాదాలు పట్టుకోవడం ఏంటండి? ఏమంటే మానవుడే దేవుడి పాదాలు పట్టుకోవాలి. పాపే దేవుని పాదాలు పట్టుకుంటే వాడి పాపాలు పోతాయి. అలాంటి పరిశుద్ధుడే మనుషుల యొక్క పాదాలు పట్టుకొని కడిగాడంటే దాని అర్థం ఏంటి? ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన. ఆయన మనకు మాదిరి చూపిస్తా ఉన్నాడు యేసయ్య. మనమేమో కలర్ ఎగరేస్తాం, మనమేమో రొమ్మిరుస్తాం, మనమేమో బలం చూపిస్తాం, మనమేమో జ్ఞాన బలాన్ని చూపిస్తాం, మనమేమో ధన బలాన్ని చూపిస్తాం. ఏమండి? హెచ్చించుకోవడం వల్ల దేవుని కార్యాలు మన జీవితంలో జరగవండి. గర్వించడం వల్ల మన జీవితంలో దేవుని కార్యాలు జరగవు. ఏమండి? గర్వించిన రాజుల్ని దేవుడు గడ్డి తినిపించాడంట. నువ్వు తగ్గించుకున్నావు అనుకోండి, హెచ్చించబడతావు.